థ్యాంక్ యూ. రైట్ రైట్. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఊరుకోండి, ఏంటి అలరి? ఊరికే అన్నం కంచంలో వేయమంటే ఉదయం తల మీద వేస్తావా? ఏంటి నేను వేసానా? అన్నం పెడుతుంటే మీరేగా చక్కెర గింతలు పెట్టారు. ఇంకా నయ్యం, సాంబార్ వడ్డించేటప్పుడు రాలేదు, వేడిగా పొగలు కక్కుతుంది. తినండి. నమస్కారం అండి. నమస్తే. ఎవరు? మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. అలాగా. నీ పేరేంటమ్మా? రమణి అండి. చూస్తే చిన్న వయసులా ఉంది. నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదండి. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా వారం రోజుల్లో మా అమ్మ నాన్న వస్తారు. నేను ఎక్కడుండాలో చెప్తే. అలాగే. రాజా. అయ్యో, చేయకుడు తీసుకున్నారేమిటి? అన్నయ్య పిలుస్తారు. భోంచేసి వెళ్ళండి. భోంచేస్తాలే. అన్నయ్య అంటే మరీ ఇంత భయమా? పిలిచారా అన్నయ్య? ఆవిడ మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజా, మన కొత్తపేట ఇంట్లో కొబ్బరికాయలు ధాన్యం నిలవేశాం కదా, అవన్నీ ఖాళీ చేయించి ఆవిడ అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయించు. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ అండి. వెళ్ళిరమ్మా. పదండి. అవి అలా ఉంచండి. రే సుబ్బారావు. అయ్యా. ఆ పెట్లు పట్టరా. అదేంటి, రాజా అప్పుడు భోంచేసేసాడా? లేదు, వాళ్ళ అన్నయ్య ఏదో పని చెప్తూ బయటికి వెళ్ళారు, వచ్చాక తింటానన్నారు. మరి నువ్వు చేసేస్తున్నావేంటి? ఏ, నాకు ఆకలేసింది తింటున్నాను తప్ప. అయినా భర్త తిన్నాక భార్య తినాలనే సిద్ధాంతం పాత రోజుల్లోదక్క. నువ్వు కూర్చో, కలిసి భోంచేద్దాం. వద్దులేమా, నేను తర్వాత భోంచేస్తాను. ఈ ఇంటికి నువ్వంటే కొద్దాను గాని నీ పాద్దానేగా. నీ ఇష్టం. అదే లేవు, నువ్వు వెళ్ళి కుర్చీలో లోపల పెట్టించు. వెళ్ళు. సారీ అండి, ఏదో పొరపాటున. పర్వాలేదండి, కొన్ని పొరపాట్లు బాధ అనిపించావు. చాలా వరకు ఖాళీ చేశారు. మిగిలిన ధాన్యం బస్తాలు కొబ్బరికాయలు వచ్చే వారం సంతకు దొరించేస్తాను. వస్తానండి. అదేంటి వస్తానని వెళ్ళిపోతారే? మళ్ళీ రావాలంటే వెళ్ళాలి కదండి. అబ్బో, మాటగారులే. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సారీ. మీకేమైనా అవసరం వస్తే కబురు చేయండి, మా అన్నయ్యతో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు,
మా అబ్బాయి ధనుష్. బాబు తల్లి నువ్వు మై సన్. ఆ. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్ అవుద్ది. అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లయింది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుద్దిరా. అది నా తప్పు కాదు మై సన్, ఆ. గాడ్స్ మిస్టేక్. ఆ, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? ఆహా, ఏమి సెంటిమెంట్ ఏడవండి 17 ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక మంచి చెడుకి వెళ్ళలేకపోయాం. మనం ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు మనతో మాట్లాడు. ఈ బాధ ఏం ఎక్కువ కాదే నాకు. దీనికంతటికి కారణమైన రాయుడు వంశం మీద నా పగ చల్లారకుండా రగులుతూ ఉండడానికేనే నేను ఈ వాతలు పెట్టుకుంటున్నాను. రై సారథి, మండపేటకెళ్ళి మన నాగుల్ని వాళ్ళ మనుషుల్ని రమ్మని చెప్పు. ఎల్లుండి శివరాత్రి రోజున జరిగే కర్రసాములో ఈ ఊరు వాళ్ళెవరూ గెలవడానికి వీల్లేదు. అది చూసి పెద్దరాయుడు కుమిలి కుమిలి చావాలి. అప్పుడు గాని నా గుండెల్లో మంట, ఈ మంట చల్లారదు. ఆగండ్రా. వాళ్ళని కొట్టడానికి కావలసింది కండబలం కాదు, గుండె బలం. అది నిండుగా ఉన్నవాడు నా తమ్ముడు. నువ్వు కానీ